పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, మరే మాత పూజిత మాసం మరి తల్లి మరి యొక్క దర్శన వాక్యాల ధ్యానాంశానికి అందరిని కూడా ప్రేమతో యేసు నామంలో ఆహ్వానిస్తున్నాను. మొదటి రోజున ఆ యొక్క స్పెయిన్ దేశంలో స్తంభంపై వలసిన మరీ మాత అద్భుతం, రెండో రోజున అర్జెంటీనాలో శాన్ నికోలస్ మాత అద్భుతం, మూడో రోజున తమిళనాడు రాష్ట్రంలో వెలంగిని మాత అద్భుతాలు, నాలుగో రోజున ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాత అద్భుతాలు, ఐదో రోజున పోర్చుగల్లో ఫాతిమా మాత అద్భుతాలు, ఆరో రోజున ఐర్లాండ్లో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం, ఏడవ రోజున ఐర్లాండ్లో నాక్ మాత అద్భుతం, ఎనిమిదో రోజున ప్యారిస్ నగరంలో అద్భుత పతాక మాత అద్భుతాలు, తొమ్మిదవ రోజున ఫ్రాన్స్లో లా సాలెట్ మాత అద్భుతం, 10వ రోజున బెల్జియంలో బ్యూరెంగ్ మాత అద్భుతం, మరి 11వ రోజున బెల్జియంలో బానెక్స్ మాత అద్భుతం, 12వ రోజున జపాన్లో అకితా మాత అద్భుతం, 13వ రోజున ఆఫ్రికా ఖండంలో కిబేహు మాత అద్భుతం, 14వ రోజున కొలంబియాలో సిక్విన్ క్వీరా మాత అద్భుతాన్ని గురించి విని ఉన్నాం. ఈనాడు 15వ రోజున సిన్కో మాత అద్భుతాన్ని గురించి వినబోతూ ఉన్నాం. పోలాండ్ దేశంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. పోలాండ్ దేశపు ఆధ్యాత్మిక రాణిగా పిలువబడే సిన్కో మాత లేక నల్లని మరీ మాత అద్భుతం ఎంతో పురాతనమైనది. చిత్రాన్ని స్వయముగా సువార్తికుడైన లూకా గారు యేసు కుటుంబం భోజనం చేసిన చెక్క బల్ల మీద చిత్రీకరించానని భక్తుల యొక్క నమ్మకం. ఈ చిత్రపటంలో మరీ తల్లి ఆమె ముఖం మీద 2 లోతైన గాయాలు గుర్తులు కనిపిస్తాయని, దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉందని చరిత్ర గుర్తు చేస్తుంది. 1430 సంవత్సరంలో కొందరు దుండగులు ఈ పవిత్ర చిత్రాన్ని దొంగలించి తీసుకుని వెళ్తుండగా వారి గుర్రాలు హఠాత్తుగా నిలిచిపోయాయి. చిత్రం యొక్క బరువు పెరిగిపోవడంతో అవి ముందు కదలేకపోయాయి. కోపంతో ఒక దొంగ తన ఖడ్గంతో మరీమాత చిత్రంపై 2 సార్లు దాడి చేశారు. 3వసారి కొట్టబోయేసరికి అతను అక్కడే మరణించాడని చరిత్ర తెలియజేస్తుంది. చిత్రంపై ఉన్న ఆ యొక్క గాయాల నుండి అద్భుతంగా రక్తం చెందినట్లు చరిత్ర తెలియజేస్తుంది. తర్వాత అనేక మంది ఆ చిత్రకారులు ఆ గాయాలను రంగులతో తుడిచివేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రతిసారి ఆ గుర్రాలు మళ్ళీ ప్రత్యక్షమయ్యేవి అంట. ఆ తల్లి తన బిడ్డల కోసం పడే వేదనకు గుర్తుగా ఈ యొక్క నిదర్శనాలు మిగిలిపోయాయి. శతాబ్దాలుగా చిత్రం పోలాండ్ ప్రజలకు యుద్ధాల నుండి ఆపద నుండి రక్షించిందని చరిత్ర తెలియజేస్తుంది. 1655లో స్వీడన్ సైన్యం దాడి చేసినప్పుడు కేవలం కొద్దిమంది సైనికులు ఈ యొక్క తల్లిపై నమ్మకంతో ప్రార్థించగా శత్రు సైన్యం అద్భుత రీతిగా వెనక్కి తగ్గింది. ఆ గెలుపు మరీమాత అద్భుతమని నమ్మిన రాజు పోలాండ్ దేశాన్ని మరీమాతకు అంకితం చేశారని చరిత్ర గుర్తు చేస్తుంది. తల్లి మరియమ్మ గారి యొక్క ముఖం నల్లగా ఉండడం, ఆమె యొక్క బాధలను కాక తన యొక్క బిడ్డల యొక్క కష్టాలలో ఆమె పాలుపంచుకుంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ అద్భుతం మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే, తల్లి మరియమ్మ గారు మనం రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది, కానీ ఆమెను మనం గౌరవించాలి. ఆమె చిత్రంపై పడిన గాయాలు మన పాపాల వల్ల కలిగే వేదనకు గుర్తులుగా ఉన్నాయి. మన కష్టాల్లో మనం ఒంటరి వారం కాదని, తల్లి మరియమ్మ గారు ఎల్లప్పుడూ మనతో ఉండి మనకి సహాయపడుతుందని, మరి మన యొక్క జీవిత విధానంలో తోడ్పడుతుందని నల్లని మరియమాత అద్భుతం మనకి గుర్తు చేస్తుంది. ఈరోజు మనం సిన్కో మాతను వేడుకుంటూ మన దేశాన్ని, మన సంఘాలను, మన కుటుంబాలను శత్రువుల నుండి, ఆ యొక్క కీడుల నుండి, సాతాను తంత్రం నుంచి రక్షించాలని కోరుకుందాం. మన హృదయంపై ఉన్న పాపపు గాయాలను ఆమె యొక్క ప్రార్థనా సహాయం ద్వారా స్వస్థత చేకూర్చమని ఈ యొక్క పండుగ రోజున మరి ముఖ్యంగా తల్లి మరియమ్మ గారిగా దర్శనం రోజున మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా తల్లి మరియమ్మ గారి యొక్క జపమాల ప్రార్థన ద్వారా భగవంతుని మనందరిని దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.